చూసుకుందాం. 1వ కొరింథీ 2వ అధ్యాయము 14వ వాక్యం చూసుకుందాం. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములో అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపచాలడు. మంచి మాట, గట్టి చెప్పకూడదమ్మా? బిగ్ ద క్లాప్స్. చూడండి, మంచి మాట ఉంది ఇక్కడ ఏం చూపిస్తున్నాడంటే, ఆత్మ సంబంధమైన వారు, ప్రకృతి సంబంధమైన వారు. కొందరేమో ప్రకృతిని నమ్ముతారు, కొందరేమో ప్రకృతిని వారు ఆరాధిస్తారు, వారు మొక్కుతారు. కొందరేమో ప్రకృతిని నమ్ముతారు, కొందరు ప్రకృతిని వారు వెంబడిస్తూ ఉంటారు. ఎందుకంటే కాలములు, బైబిల్ రాయబడుతుంది, కాలములు సమయములు తండ్రి స్వాధీనములు ఉన్నాయి, వాటిని తెలుసుకుంటా మీ పని కాదు అంటాడు. సృష్టికర్తను మరిచి సృష్టిని పూజింప తగును అంటాడు. కాబట్టి ఈరోజు ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైన విషయములను గ్రహించలేడు. అందరు చెప్పండి, ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆత్మ సంబంధమైన వాటిని గ్రహించలేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట, ప్రకృతి సంబంధమైన మనుషుడు ప్రకృతినే చూస్తూ ఉంటాడు. ప్రకృతి ఇలా ఉంది, ఇదే కరెక్టు, ప్రకృతి ఇట్లా ఉంది అట్లా ఉంది అని అంటుంటాడు. ఎస్, ప్రకృతికి మనం విరుద్ధం కాదు, కానీ ప్రకృతి ఎంతవరకు అయితే ఉంటూ ఉన్నదో, ఎంతవరకు సత్యమో అదే రీతిగా ఆత్మ కూడా అంతే సత్యం, ఆత్మ కూడా అంతే పరిపూర్ణత అని చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఇక్కడ ఏమంటుందంటే చక్కని మాట, ఆత్మ విషయంలోని గ్రహింపడు. అవి అతనికి వెరితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగినవి గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. చూసారా, ఆత్మ అనుభవాలు, ఆత్మ సంబంధమైన అనుభవాలు చాలా మందికి ఉండాలి. ఈరోజు చూస్తున్నాము చాలా మందికి ఈ లోక సంబంధమైన అనుభవాలు. ఎట్లా అంటే, ఎట్లా బ్రతకాలా, ఎట్లా జీవించాలా, ఎట్లా సంపాదించాలా, ఎట్లా ఇల్లు కట్టుకోవాలా, ఎట్లా సంసారం చేయాలా, ఎట్లుండాలా, అట్లుండాలా, మనం ఇట్లుండాలా, అందరికంటే మంచిగా ఉండాలా, అందరికంటే మంచిగా బ్రతకాలా, మనం మంచిగా ఉండాలా, కష్టాలు కాకుండా, కష్టాలు పడకుండా చాలా క్షేమంగా బ్రతకాలని చాలామంది సహజంగా వారి విధానం ఎట్లుంటుంది, వారి జీవిత విధానము ఆ రీతిగా కొనసాగుతుంటుంది, వారి ఒక లైఫ్ స్టైల్ అనేది ఆ రీతిగా కొనసాగుతుంది. ఎస్, కానీ దాంతో పాటు ఒకటి మానవుడు గ్రహించాలి, నేను ఆత్మానుసారంగా జీవించాలి, నేను ఆత్మానుసారంగా నడుచుకోవాలి, ఆత్మానుసారంగా నా జీవిత యాత్రను నేను ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నారో వారందరూ దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా పిలువబడుతున్నారు. ఆత్మ విషయమే దీనుడైన వాడు ధన్యుడని బైబిల్ గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ప్రియ దైవజనంగమా, ఈరోజు నిజంగా నీ జీవితంలో ఏది ఏమైనప్పటికీ ఆత్మచేత నడిపించబడుతున్నావా, ఆత్మచేత నీ జీవిత యాత్ర కొనసాగించుకుంటున్నావా, ఆత్మానుసారంగా నువ్వు నడుచుకుంటున్నావా అనే సత్యాన్ని మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, మరొక మాట చూసినట్లయితే 1వ కొరింథీ 2:15 చూసుకుందాం. చదువు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటిని వివేచించును గాని అతను ఎవరి చేతనైనను వివేచింపబడడు. గట్టిగా చెప్పకూడదు. బిగ్ ద క్లాప్స్, ద గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. అందరి మాట అర్థం చెప్పాలి. ఆత్మ సంబంధమైన వాడు, అందరు చెప్పాలమ్మా, అందరూ అమ్మా, అందరు మంచిగున్నారా, క్షేమంగా ఉన్నారా? ఎస్, అందరు చెప్పండి. ఆత్మ సంబంధమైన వాడు వాటిని గ్రహించాడు కానీ ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడు ఎవరి చేతనైనను వివేచింపబడడు. చూడండి ఏమంటే ఇక్కడ, ఆత్మ సంబంధమైన వాడు అన్నిటినీ వివేచిస్తాడు. ఆత్మ సంబంధమైన వాడైతే అన్నిటినీ వివేచిస్తాడు. మంచి వివేచిస్తాడు, మంచిది చెడుది, ఏది మంచి ఏది చెడు, ఏది ఎలా చేయాలా, ఎలా ఉండాలని అన్ని విషయాలలో కూడా వివేచిస్తాడు. వారెవరికి ఏమి కూడా చెప్పే అవసరం లేదు, ఏమి చెప్పే అవసరం లేదు. సేవకులతో ఎలా ఉండాలి,
సంఘంతో ఎలా ఉండాలి, మందిరంతో ఎట్లుండాలి, పరిచయలు ఎట్లుండాలి, ప్రార్థనలు ఎట్లుండాలి, సంఘంతో ఎట్లుండాలి, ఎలా ఉండాలి, ఎప్పుడు ఎలా ఉండాలి, ఎలా ప్రార్థించాలి, ఎలా వాక్యం చదువుకోవాలి, ఎలా ఆరాధన చేసుకోవాలి, ఎలా వాక్యానికి లోబడాలి, ఏమి చేయాలన్నది చక్కగా ఆత్మ సంబంధమైన వాడు వాటన్నిటిని వివేచిస్తాడు. ఆత్మ సంబంధమైన వాడు అన్నిటిని గ్రహిస్తాడు, అన్ని అర్థం చేసుకుంటాడు, అన్ని ఆలోచిస్తాడు, అన్ని విషయంలో అన్నికి మనకి తగ్గించుకొని ఉంటాడు, అన్ని విషయాలలో బహు జాగ్రత్త కలిగి ఉంటాడు. ఆత్మ సంబంధి అయిన వాడు, ఆత్మ సంబంధి అయిన వారు ప్రతి విషయాన్ని కూడా వివేచిస్తారు. ఆత్మ సంబంధి అయిన వారు ప్రతి ఒక్కటి వివేచిస్తారు. ఆత్మ సంబంధము లేని వారు వారి స్టాండ్సారంగా జీవిస్తారు. ఆత్మ సంబంధముగా లేనివారు వారు హెచ్చరివిడిగా జీవిస్తారు. ఆత్మ సంబంధం లేనివారు వారు ఏది ఇష్టం వస్తే అదే చేస్తూ ఉంటారు, అన్నీ వారికి ఇష్టం వచ్చినట్లుగా చేస్తుంటారు. కాదు ప్రియా దైవజనంగమా, మన సొంతం చావాలి, మన సొంత ఆలోచనలు, సొంత మాటలు, సొంత క్రియలు, సొంత ప్రవర్తన అంతా పక్కకు పెట్టి ఆత్మ సంబంధమైన వారిగా మనం ప్రతిదీ వివేచించాలా, ప్రతిదీ మనం ఆలోచించాలా, ప్రతిదీ బహు జాగ్రత్త పడే విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, గలతీ 6:1 చూసుకుందాం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడును తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలెను. గట్టిగా చెప్పండి కూడా దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఎవరైనా తప్పిదం చేస్తే నీకు తెలిస్తే నువ్వేం చేయాలి? నువ్వు ఆత్మ సంబంధివి కాబట్టి ఆ తప్పిదము నుంచి వాడిని చక్కగా బయటికి తప్పించాలి, వాడిని చక్కగా జాగ్రత్తగా నడిపించాలి, వాడిని జాగ్రత్తగా చూడాలి. ఆ తప్పులకించి బయటికి వచ్చినట్టు ఆ విధానము, ఆ తప్పుల నుంచి, ఆ పాపముల నుంచి, ఆ ఒక భయంకరమైన ఆ ఉగ్రతల నుంచి, ఆ నాశనం నుంచి, ఆ అవిశ్వాసం నుంచి, ఆ అవినీతి నుంచి, ఆ భయంకరమైన పాపము నుంచి వారికి బయటికి తెచ్చే రీతిగా ఆత్మ సంబంధమైన వ్యక్తి చక్కగా ప్రవర్తించాలి, చక్కగా ప్రయాసపడాలి, చక్కగా ఆలోచించాలి, చక్కగా బాధ్యతారహితంగా ఉండాలి, భారంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, ఆత్మ సంబంధమైన రీతిగా మంచి విషయాలలో మెలకువ కలిగి ఉండాలనే విషయాన్ని మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎవరికైనా తప్పు చేస్తూ ఉంటే ఆ పోనీలే అని అనుకోవద్దు. ఎవరైనా తప్పు చేసినని తెలిస్తే వాడిని ఏం చేయాలండి? చక్కగా పరామర్శించి వారిని చక్కగా బోధించి అది తప్పు, అది సరైనది కాదు, ఇది కాదు అని వారికి చెప్పి వారిని చక్కగా నడిపించే వారే ఆత్మ సంబంధమైన వారు అని చెప్పాలి. ఎవరు? చక్కగా నడిపించేవారే ఆత్మ సంబంధులు. తప్పిదారిపోతూ ఉంటే ఇంకా వారిని తప్పుదారి నడిపిస్తూ ఉంటే ఏంటండి? అది చాలా ఘోరము, అది చాలా ప్రమాదము. అందుకే బైబిల్ స్పష్టంగా చూస్తాము, ఒక గొర్రె గోతులు పడితే అన్ని గొర్రెలు గోతులు పడడం కాదు, కానీ ఒక గొర్రె ముందు నడుస్తూ ఉంటే అన్ని గొర్రెలు కూడా ఆ గొర్రెంట వెళ్తూ ఉంటాయి. అదే రీతిగా ఈరోజు ఆత్మ సంబంధమైన వ్యక్తి ఒకరి పాపమును గ్రహించి, ఒకరి తప్పిదమును గ్రహించి, ఒకరి అనర్థమును గ్రహించి, వారిపైన ఉగ్రతను గ్రహించి, వారి జీవితంలో ఉన్న ఆ తొందరపాటును గ్రహించి సరిచేయడమే ఆత్మ సంబంధమైన వ్యక్తి యొక్క లక్షణము, వారి ఆత్మ సంబంధమైన ఒక పరిమాణం అని చెప్పాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు చాలామంది ఎలాగున్నారంటే, వారితో మాకేందిలే, వీరితో మాకేందిలే, వారు ఎలాగుంటే మాకెందుకు, వాళ్ళు ఏం చేస్తే మాకెందుకు, వాళ్ళు ఏమైపోతే మాకెందుకు అంటున్నారు. అది బెస్ట్ హృదయం అంటారు, అది బెస్ట్ హృదయం అంటారు. ఇక్కడ ఏమంటాడు? చక్కని మాట కదా, మంచి మాట అంటాడు. దీన మనసు అంట, సాత్వికమైన మనసు గల వారై. ఎవరంట? సాత్వికమైన మనసు గల వారంటే ఏంటంట? సాత్వికమైన మనసు అంటే ఒకరిని నీతి మార్గం నడిపించేవారు, ఒకరిని చక్కపరచువారు, ఒకరిని తప్పిదం నుంచి విడిపించేవారు, ఒకరిని పాపం నుంచి విడిపించి వారి పాపమును సరిచేసి వారి శోధ నుంచి బయటికి తీసుకొచ్చేవారే సాత్వికమైన మనసు గల వారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే చెప్పండి, సాత్వికమైన మనసు గలవారై. హల్లెలూయా. ఏం కావాలి మనకు? సాత్వికమైన మనసు కావాలి. ప్రభు దగ్గర అడగాలి, దేవా మాకు మంచి సాత్వికమైన మనసు మాకు దయచేయమని మనం ప్రభు దగ్గర అడగాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రోమా 8:5 చూసుకుందాం.
శరీరానుసారులు శరీర విషయముల మీద మనసుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు శరీరానుసారమైన మనసు మరణము. చూసారండి ఎంత మంచిగా రాయబడింది ఇక్కడ. శరీరానుసారమైన మనసు, శరీరానుసారం మీదనే మనసు ఉంచుతారంట. ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయం మీదనే మనసు ఉంచుతారంట. శరీర స్వభావం గల వారు, శరీరానుసారులు వారు మరణానికి సూచన అంట. ఏంటంట, శరీరం చాలా మందికి ఎట్లుంటుందంటే, ఇక తినాలా పండాలా, నేను లావు కావాలా, నేను దొడ్డు కావాలా, నేను పొడుగు కావాలా, నా శరీరం మంచిగా ఉండాలా, నాకు ఆరోగ్యం మంచిగా ఉండాలా. చాలామందికి అదే ఉంటుంది ఎప్పుడు ఆ పిచ్చి ఆలోచన. నా శరీరానికి ఇది పెట్టాలా, నా శరీరానికి అది పెట్టాలా, నేను ఇట్లుండాలా, నేను తిని బాగా కావాలా, అదే ఉంటుంది. జాగ్రత్త సుమా, తినువాడు దేవుని మహిమార్థమే తినవలను అంటాడు. తినువాడు దేవుని మహిమార్థమే తినవలను, తిననివాడు దేవుని మహిమార్థమే తినకుండా ఉండవలను. తిండి నీకు ఉరి కావద్దండి. చాలా జాగ్రత్త సుమా. చాలామంది ఎట్లా చేస్తారంటే, తిండి విషయంలో ఒక్కొక్కరు గంట సేపు కూర్చొని తింటారు. ఎంతసేపు? గంట సేపు టకా 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 టకా. ఏం ప్రయోజనం నాకు అర్థం కాదు. కానీ ప్రియ దైవజనంగమా, గంట సేపు ప్రార్థన చేయరు కానీ గంట సేపు కూర్చొని తింటారు చాలామంది. అదేం అలవాటేమో నాకు అర్థం కాదు, అదేందో అర్థం కాదు. ఇక్కడ మరలి ఇక్కడ ఒరిగి అక్కడ ఒరిగి ఇట్లా తిరిగి అట్లా తిరిగి తింటూనే ఉంటారు. జాగ్రత్త సుమా, తినండి కాదని కాదు. శరీరానుసారమైన మనసు శరీర స్వభావం గలదే, ఆత్మానుసారమైన మనసు ఆత్మానుసారమైనదే. కాబట్టి ఈరోజు ఆత్మానుసారమైన మనసు ఉండాలా, ప్రార్థన పరులుగా ఉండాలా, బాధ్యత గలవారు ఉండాలా, సమర్పణ గలవారై ఉండాలా, ఒక త్యాగపరులు ఉండాలా, ఒక మంచి మనస్సాక్షి గలవారై ఉండాలా, ఒక ప్రయోజకులుగా ఉండాలా, అనేకులకు ప్రయోజనకరంగా ఉండాలా, అనేకులను గ్రహించి వారు ఉండాలా, నశించిపోయే ఆత్మల కొరకే భారం కలిగి ప్రార్థించే వారే ఉండాలా. అదే రీతిగా మన ప్రాంతం కొరకు ప్రార్థించాలా, మన ప్రజల కొరకు ప్రార్థించాలా, భారతదేశ ప్రజల కొరకు ప్రార్థించాలా, విధవరాళ్ళ కొరకు ప్రార్థించాలా, అదే రీతిగా అనాథల కొరకు ప్రార్థించాలా, దిక్కులేని వారి కొరకు ప్రార్థించాలా, ఈరోజు అనేక బీదల కొరకు ప్రార్థించాలా, అనేకుల కొరకు ప్రార్థించాలి. అనేకులు హాస్పిటల్లో మరణ పడకలు ఉన్నారు, వారి కొరకు ప్రార్థించాలా. అదే రీతిగా మరణకర రోగంతో బాధపడుతున్నారు, వారి కొరకు ప్రార్థించాలా. ఒక్కొక్కరి స్థితి చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. ఈరోజు మనం వారి కొరకు ప్రార్థించే వారమే ఉండాలా. ప్రియా దైవజనంగమా, అనేకులకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు, అనేకులు రకరకాలుగా చనిపోతున్నారు. నశించిపోయే ఆత్మల కొరకు మనం ప్రార్థించే వారమే ఉండాలా. మనం ప్రార్థనా పరులమై ఉండాలా. ఈ విషయాలు తప్పక మనం ప్రార్థించాలా. మన కుటుంబం కొరకు ప్రార్థించాలా. మన కుటుంబం నశించిపోకుండా రక్షించబడినట్లుగా, దేవుని ఒక రాకల్లో ఎత్తబడినట్లుగా, నిత్య జీవం పొందినట్లుగా ప్రార్థించాలా. మన వంశాలు రక్షించబడాలి, మన వంశాలు దేవుని చేత పట్టబడాలి, మన కుటుంబాలు పట్టబడాలి, మన ప్రాంతం పట్టబడాలి, మన ప్రాంత ప్రజలు నశించిపోకుండా రెండో రాకలో ఎత్తబడాలి, మన ప్రాంత ప్రజలు కూడా వారి నిత్య జీవం పొందాలి, భారతదేశ ప్రజలు కూడా రక్షించబడాలి, వారందరూ మారుమనసు పొందాలి, వారందరూ పాప క్షమాపణ పొందాలి, వారు రెండో రాకలో ఎత్తబడాలి, వారందరూ కూడా నిత్య జీవం పొందాలి. కాబట్టి ప్రియా దైవజనంగమా, నశించిపోతున్న వారి కొరకే మనం ఎంతో భారభరితంగా ప్రార్థించే వారమే ఉండాలా. ఎవరంట? ఆత్మ స్వభావం గలవారు నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థిస్తారు. ఆ శరీర స్వభావం గలవారు ఎవరి కోసం ప్రార్థించరు, కేవలం వారి కోసం, వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థన చేసుకుంటారు, లేకపోతే లేదు. ప్రియా దైవజనంగమా, శరీర స్వభావం గల వారికి ఇక ప్రార్థన అన్న మాటనే ఉండదు. ఇక తినాలా పండాలా, తినాలా పడుకోవాలా, తినాలా పడుకోవాలా, తినాలా పడుకోవాలా, తినాలా పడుకోవాలా, అంతే. వాళ్ళ శరీర స్వభావం గలవారు కనీసం ప్రార్థన కూడా ఉండదు. ఒక్క నిమిషం ప్రార్థన కాదు కదా, కొందరు తినేటప్పుడు తిండి కూడా ప్రార్థన చేసుకోరు. వారు ఎవరంట? శరీర స్వభావం గలవారు. తినే తిండి కూడా వాళ్ళు దేవుని కృతజ్ఞత చెల్లించి తినరు, రాగానే తినేస్తూ ఉంటారు, అంతే, ఇక తినేస్తూనే ఉంటారు. ఎందుకు? వారు శరీర స్వభావం గలవారు, శరీర స్వభావం గలవారు. ప్రియా దైవజనంగమా, ఈరోజు కానీ ఒకవేళ మీలో ఎవరైనా శరీర స్వభావం గలవారైతే మార్చుకోండి. శరీర స్వభావం గలవారు కాదు, మనం ఆత్మ స్వభావం గలవారు. శరీర స్వభావం గలవారమైతే అది మరణమే, అది మరణమే. జాగ్రత్తగా, మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ అన్నట్టుగా ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. నీ శరీరం అంటాడు కదా, శరీరం బలహీనమే కానీ ఆత్మ
సిద్ధం. ఈరోజు నీ శరీరం బలహీనమై ఆత్మ సిద్ధంగా ఉందా? మీరు ఎవరైతే బలహీనులో ఆయన బలపరచువాడైనాడు. కాబట్టి ప్రియ దైవజనంగమా, ఈరోజు మీ శరీరం బట్టి మీ ఆత్మ నరకానికి వెళ్ళిపోతుందేమో, జాగ్రత్తగా చూసుకోండి, జాగ్రత్త కలిగి ఉండండి. శరీర స్వభావం చేత ఉంటే మీ ఆత్మ స్వభావం వర్ధిల్లదు. కాబట్టి ఈరోజు శరీర స్వభావం చావాలి. అందరు చెప్పండి, శరీర స్వభావము. అందరు చెప్పాలా, శరీర స్వభావము చావాలి, ఆత్మ స్వభావము వర్ధిల్లాలి, ఆత్మ స్వభావము బలపడాలి, ఆత్మ స్వభావము పురుగొల్పబడాలి, ఆత్మ స్వభావము మండాలి, ఆత్మ స్వభావము ఉజ్జీవింపబడాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రియా దైవజనంగమా, ఆత్మ స్వభావం చేతనే శారీరక క్రియలను చంపగలుగుతామన్న విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాం. చూడండి, మరొక మాట చూద్దాం. ఇక్కడ 1 కొరింథీ 6:17 చూసుకుందాం. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. ఏంటంట? ప్రభుతో అటువలే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో కూడా ఏకాత్మైనాడు. దేవుని యొక్క ఆత్మ మన ఆత్మ ఏకం కావాలి. అందరూ చెప్పండి, దేవుని ఆత్మ నా ఆత్మ ఏకం కావాలి. ప్రభుతో ఏకం కావాలి, ఏకం కావాలి. కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. అది ఏకంగా అవునా? అందరూ చెప్పండి, నా ఆత్మ ప్రభు ఆత్మ ఏకం కావాలి. కొంచెం గట్టిగా, ఏకం కావాలి. నా ఆత్మ ప్రభు ఆత్మ ఏకం కావాలి. హల్లెలూయా. ఏం కావాలి? మన ఆత్మ దేవుని ఆత్మ ఒకటి కావాలి. మన ఆత్మ దేవుని ఆత్మ ఏకం కావాలి. అప్పుడే మనం ఆత్మీయంగా వర్ధిల్లుతాం. ప్రియుడాన్ని ఆత్మ వర్ధిల్చిన ప్రకారము మనం అన్ని విషయంలో సౌఖ్యంగా వర్ధిల్లమంటుంది. కాబట్టి మన ఆత్మ దేవుని ఆత్మ ఎప్పుడైతే ఏకమవుతుందో అప్పుడే మనం ఆత్మీయంగా బలపడగలుగుతాము, ఆత్మీయంగా సమస్తం జయించగలుగుతాము, ఆత్మీయంగా వర్ధిల్లగలుగుతాము, ఆత్మీయంగా ఒక పౌరుషం, ఒక పట్టుదల కలిగి జీవించగలుగుతాం. కాబట్టి ఆత్మ విషయంలో బలంగా కలిగి ఉన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. రోమా 7:6 చూసుకుందాం. ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గల వారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గల వారమై సేవ చేయుచున్నాము. ఏం చేద్దామంట? నవీన స్వభావం, ఆత్మానుసారమైన నవీన స్వభావం గల వారై సేవ చేయాలా. దేవునికి మహిమ కలుగునుగాక. ఎస్, ఆత్మానుసారమైన నవీన స్వభావం గల వారై సేవ చేయాల దేవునికి. అది చాలా ప్రాముఖ్యం. అది జరగాల, అది ఖచ్చితంగా జరగాల. ఆత్మానుసారంగా నవీన స్వభావం గల వారై దేవునికి సేవ చేయవారమే ఉండాలి. కాబట్టి ప్రియా దైవజనంగమా, ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోండి, సత్యాన్ని జ్ఞాపకం చేసుకోండి.